మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం మనం గోదావరిఖని పట్టణంలోని ఫైవింగ్ క్లైమ్ సెంటర్ లో ఉన్నాం. మనతో పాటుగా బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అనుకోవచ్చు, లేదంటే ఈ రామగుండం నియోజకవర్గ బీజేపీ పార్టీ అధ్యక్షులు అని కూడా అనుకోవచ్చు. మరి వారితో మాట్లాడదాం. కందుల సంధ్యారాణి గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా ఉంది మరి ప్రచారంలో చివరి రోజు ఘట్టం ఇది, ఈ చివరి ఘట్టం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. చెప్పండి అక్క, ఎట్లా ఉంది ఈ రోజు లాస్ట్ కదా, ఎట్లా ఉండబోతుంది? అద్భుతంగా ఉన్నది. ఎక్కడ యువకుడిని అడిగినా, పెద్ద మనిషిని అడిగినా, మహిళని అడిగినా, ఏ వర్గం సింగరేణి కార్మికుల దగ్గర నుంచి మొదలు పెడితే పారిశుద్ధ్య కార్మికుల వరకు ఏ ఒక్క వ్యక్తిని మనం అడిగినా కూడా మీ ఓటు ఎటు అంటే నరేంద్ర మోడీకి, గల్లీలు ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలని చెప్తున్నారు. ఎట్లా ఉందా అంటే ప్రచారంలో అన్నీ చూశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉన్నది. ఇన్ని రోజులు కూడా మా కార్యకర్తలు దాదాపు ఇంటింటికి కూడా పోయి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిండ్రు. మంచి స్పందన ఉన్నదని కార్యకర్తలు, నాయకుల లోపల మంచి ఉత్సాహం ఉంది. ఈరోజు చివరి రోజు పెద్ద ఎత్తున మేము ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాము, బైక్ ర్యాలీలు. అమోఘమైనటువంటి స్పందన ఉన్నది. చాలా అద్భుతంగా ప్రచారం నడుస్తుంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారా మీరు? 100%, 400 సీట్లతోటి 100% ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఎస్, థ్యాంక్ యూ. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరి ఇక్కడ ఈ డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారు, అదే రకంగా ఈ డివిజన్ ఈ మండల ఇన్ఛార్జ్ సుమ లక్ష్మీనరసయ్య గారు, అదే రకంగా పార్లమెంట్ కో కన్వీనర్ గుండమైన లక్ష్మణ్ గారు, మరి ఈ రామగుండం నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండపల్లి సంజీవ్ గారు, మాతల్లి రేణుక గారు, సుమ పద్మ గారు, మరియు మిగతా పెద్దలందరూ, కొమ్మశ్రీని గారు, స్వామి గారు, మరియు మిగతా పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరిమణులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మనమందరం మీరు అనుకుంటున్నారు ఎండలో వీళ్ళందరూ మమ్మల్ని ఎంతసేపు కోసం ఉంచుకుంటారు, ఇంకా సాలుగా వీళ్ళు మాట్లాడిన మాటలు అని చెప్పి మీకు అనిపిస్తుండవచ్చు. కానీ అవినీతి రహిత భారతదేశ నిర్మాణమే ధ్యేయంగా పెట్టుకొని రోజుకు 18 గంటలు ఈ దేశం కొరకు, మనందరి కొరకు నరేంద్ర మోడీ గారు రోజుకు 18 గంటలు పనిచేస్తా ఉన్నారు. మరి ఈ 2 రోజుల సమయం మనమందరం వారికి ఇవ్వాలి. మరి మనం సమయం ఇస్తేనే మన పక్కన, మన వీధిలో మనం ఈ ఒక్కరోజు ఈ రేపు సీరియళ్లను పక్కకు పెట్టి నా మహిళా సోదరి మనందరూ పక్కన, ఇంటి పక్కన, ఇంటి వెనకన, లేకపోతే ఇతర గ్రామాలలో ఉన్నటువంటి మహిళలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు మనం ఏం చెప్పాలి? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. మరి మనం పెద్దపల్లి పార్లమెంటును గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి పైన ఉందని చెప్పి మీరు ఈ 2 రోజులు మీరు మాట్లాడాలి. మీరు టీవీలు ఫుల్ స్టాప్ చెప్పాలి, వంట చేయాలి, చేసి తినాలి, మనం బయటకు వచ్చి మాట్లాడుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు వెళ్ళాలి? 10 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఒక్క అల్లరి కాదు, మనం కాంగ్రెస్ హయాంలో చూసాం. హైదరాబాద్ లో లుంబిని పార్క్, గోకుల్ చాట్ బాంబు బ్లాస్టులు అయితే ఎంతో మంది చనిపోయారు. అప్పుడు పరిపాలించింది ఎవరు? ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి తెల్లదా? కాంగ్రెస్ దేశాన్ని పరిపాలిస్తే హైదరాబాద్ ఏమైందో ఒక్కసారి వారు గమనించాలి, గుర్తు తెచ్చుకోవాలి. మరి ఒకటి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రానికి కోట్ల నిధులు వస్తా ఉంటే ఈ రోజు మనం నెల నెల వదులుకుంటున్నటువంటి బియ్యంలో 29 రూపాయల పైసలు అవి కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. రామగుండం నియోజకవర్గానికి రామగుండ నియోజకవర్గానికి
భాగస్వామ్యం కావడం జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే మీకు తెలుసు, ముద్రా రుణాలు, జన్ధన్ యోజన, జీరో అకౌంట్లలో మనకు డబ్బులు పడ్డాయా లేదా? అదెవరు? నరేంద్ర మోడీ గారు చేసిన పుణ్యం. మరి కరోనా టైంలో మనందరం చావు భక్తుల మధ్యలో ఉంటే మనందరికి ఉచితంగా సూదులు వేసిందా వేయలేదా? వేసుకున్నామా లేదా? మనమందరం వేసుకోలే. మీరు చెప్పండి, ఇక్కడ అందరు ఎవరెవరు వేసుకున్నారా? వేసుకున్నారా? మరి ఆ సూదులు ఎవరిప్పించిండ్రు? ఈ కమలం పువ్వు గుర్తాల్లో నరేంద్ర మోడీ గారే ఉచితంగా మనందరికి టీకాలు వేయించారు. మరి కరోనా కష్టకాలంలో కరోనా కష్టకాలంలో నా తల్లులు అన్నలు ఇంటికే పరిమితమైందని చెప్పి ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చిండ్రు. మీకు తెలుసు కదమ్మా, అది అక్కడి నుంచి పంపితేనే ఇక్కడ వీళ్ళు ఇస్తుండ్రు. అన్ని మేమే ఇస్తామని వీళ్ళు చెప్పుకుంటారు. అంత తప్పుడు సమాచారం. మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే మీరు అడిగి తెలుసుకోండి. మరి అన్నిటికన్నా ముందు ఆర్టికల్ 370 అనేది రద్దు చేసిండ్రు. మీ పిల్లల్ని అడగండి రద్దు చేసిండ్రా లేదా అని. మరి రామ మందిర నిర్మాణం చేయడమే కాదు, మన ఇంటింటికి రాముని తలంబరాలు మనందరికి వచ్చినాయా లేదా? మరి అదందరూ నరేంద్ర మోడీ గారు మనందరికి పంపిండ్రా లేదా? మనం తీసుకున్నామా లేదా? తీసుకున్న ఎంతమంది ఉన్నారు? మరి మనం అందరం ఏం చేయాలి? ఎవరికి వేయాలి? మరి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఇది గెలిపించుకొని నరేంద్ర మోడీ గారికి కానుక ఇవ్వాలా వద్దా? ఇద్దామా వద్దా? ఇక్కడ నుంచి పెద్దపల్లి పార్లమెంట్ గెలిపించుకోవాలా వద్దా? కమలం పువ్వు గుర్తుకు ఓటు వేద్దామా? మరి అందరితో వేపిద్దామా? మరి ఇంటింటికి చెప్పుదామా? ఈ 2 రోజులు టీవీ బంద్ పెడదామా? మరి చెప్పాలా వద్దా? గెలిపించుకున్నాక నేరుగా మొన్న వేములవాడ సభకొచ్చి నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పిండు, గోమాస శ్రీనివాసరావుని గెలిపించండి. నేను మీ అందరి దగ్గరికి రాలేకపోతున్నా, నేను వేములవాడ వేదికగా నేను మీ అందరికి చెప్తున్నా, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయమని మన దేశ ప్రధానమంత్రి గారు మీ అందరికి చెప్పాలని చెప్పి టీవీలలో చెప్పారు. మరి మీరు చూసిందో చూడలేదో కానీ వారు స్వయంగా వారి మాటలతోనే మీ అందరిని వేడుకున్నారు. నా తల్లులు, నా అక్కలు, అన్నలు, చెల్లెలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి వేడుకున్నారు. మరి ఇంతకుముందు చెప్పినటువంటి వాళ్ళందరూ అన్ని చెప్పడం జరిగింది. మరి ఎండలో ఉన్నారు కాబట్టి మీకు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.